2 రోజుల భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. పుతిన్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. త్రివిధ దళాలు పుతిన్కు గౌరవ వందనాన్ని సమర్పించాయి. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి రాజ్ఘాట్కు చేరుకుంటారు పుతిన్. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అలాగే 11 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్ హౌస్కు వెళ్తారు. ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోడీ పాల్గొంటారు. ఇక 2 గంటల పాటు వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు పుతిన్, మోడీ సంయుక్త ప్రకటనను విడుదల చేస్తారు. ఆ తర్వాత రష్యా ప్రభుత్వ అధికారిక ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ ఇచ్చే వర్కింగ్ లంచ్కు పుతిన్ హాజరవుతారు. అలాగే భారత్ మండపంలో ఫిక్కీ, రోస్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య కార్యక్రమంలోనూ పుతిన్, మోడీ పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము